ఇవాళ ఒకటి ఏంటంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంగా రేవంత్ రెడ్డిగా కేసీఆర్ గారు 6 సంవత్సరాలు పట్టింది తన వైఫల్యాలు, తన నిజ స్వరూపం, తన కర్కోటక పద్ధతి, తన దోపిడీ విధానం, ప్రజా కంటక పద్ధతులు తెలవడానికి 6 ఏళ్ళు పట్టింది. 6 ఏళ్లతో తెలిసింది కాబట్టి అప్పటికే దాటిపోయింది కాబట్టి ఆయన ఏం చేయలేకపోయినరు. అప్పటిదాకా భరించరు. 2019-20లోనే కేసీఆర్ నిజ స్వరూపం ఏందో అర్థమైంది కాబట్టి తప్పని పరిస్థితి కాబట్టి ఇలా 2023 ఎన్నికలు వచ్చేంత వరకు ఊపకబట్టిండ్రు. గుద్దుతే దిమ్మ తిరిగిపోయి మళ్ళీ పాతాలకు పోయి ఇవాళ ఆయన కూడా ఇట్లా మాట్లాడు 20 ఏళ్ళు నన్ను ఎవడేం చేయలేడు, నీదో పార్టీ నీదో కథనా, నోరు విప్పితే మాట మాట్లాడితే ఎవరిని కూడా మాట్లాడించినోడు కాదు, చీక్స్ తిన్నాడు. కానీ మేము అనుకునేది దీన్ని చేయగలిగే, దీన్ని నిలువరించగలిగే శక్తి సత్తా ప్రజలకు ఉండదని అనుకున్నా. ప్రజలే 100%. కానీ రేవంత్ రెడ్డి నిజ స్వరూపం తెలవడానికి అమెరికాలో ఆయన ఒక ఇంటర్వ్యూ ఇచ్చిండు. మీరు పని చూడండి, మీరు అందరూ ప్రెస్ వాళ్ళు కాబట్టి మీ ఫోన్లలో ఉండుంటుంది. ఆయన 2 మాట్లాడారు. ఇక్కడ అబద్ధాలాడే నాయకున్నే ఇష్టపడతారు, మోసం చేసినటువంటి పార్టీలకే ఓట్లు ఎత్తారు. ఇది నేను నేర్చుకున్నదని చెప్పి ఎవరు చెప్పిండ్రు? ఆయన చెప్పిండు. ఎవరు? రేవంత్ రెడ్డి చెప్పిండు. రేవంత్ రెడ్డి దీని మీద ఒక 10-15 నిమిషాలు మాట్లాడినటువంటి అదంతా కూడా ఉంటుంది. నేను ఇంతకుముందు కూడా ప్రెస్లో చూపించిన, మళ్ళీ కూడా ఇప్పుడు మీకు అందరికీ ఆయన మాట రేవంత్ రెడ్డి గారు పంపిస్తాం అంటే ఆయన మాటల్లోనే ఆయన అమెరికాలో ఇంటర్వ్యూ ఇస్తూ మోసం చేసే వాళ్ళని నమ్ముతారు, అబద్ధాలు ఆడే వాళ్ళని నమ్ముతారు. అంటే రేవంత్ రెడ్డి గారి మొత్తం చరిత్ర తీస్తే మోసం అబద్ధం అనేది దానికి మారిపోయిన ఉంటారు రేవంత్ రెడ్డి. ఆయనే పచ్చకామెరలోనికి లోకమంతా పచ్చగనట్టుగా ఇక మమ్మల్ని సన్యాసులు, మమ్మల్ని పిచ్చుకొక్క కలిసిందానుడు, మమ్మల్ని ఇట్లా నేను ఇప్పటికి కూడా అంటున్నాను. రేవంత్ రెడ్డి గారిని ఒక సవాల్ చేస్తున్నా. నీకు నిజంగా దమ్మున్నోడివైతే, ధైర్యం ఉన్నోడివైతే మీరు నేను కలిసి ఇద్దరం వితౌట్ సెక్యూరిటీ మూసీ పరివాహక ప్రాంతంలో ఇవాళ ఏ ఇల్లు అయితే నువ్వు కొలగొట్టబోతున్నావు, ఏ ఇళ్ళకైతే నువ్వు నోటీస్ చేసే ప్రయత్నం చేస్తున్నావు, అక్కడికి మనం పోదాం, ఇద్దరం కలిసి పోదాం. వితౌట్ సెక్యూరిటీ నేను కలిసి మొత్తం 1 రోజా 2 రోజుల మీరు డేట్ ఇవ్వండి, తప్పకుండా పోదాం. రెండవది, ఇదే మూసీ ప్రక్షాళనలో భాగంగా ఫణిగిరి లాంటి కాలనీలు ఏవైతున్నాయో, చైతన్యపూర్ లాంటి కాలనీలు ఏవైతున్నాయో, వాళ్ళు ఏదైతే ఇలా కన్నీళ్లు పెడుతున్నారో, ఒక గర్భిణీ స్త్రీ 9 నెలల గర్భిణీ స్త్రీ, ఆమెకు డెలివరీ డేట్ ఇవాళ రేపో డ్యూ డేట్ ఉన్నదని చెప్పి ఆమె ఏడుస్తూ ఉంటే, నీవు కనుక ఇది ఖాళీ చేసి పోకపోతే నీకు డబుల్ బెడ్రూమ్ కూడా రాదని చెప్పి ఆమెను పోలీసులు బలవంతంగా నెట్టేస్తే ఆమె అన్న మాట ఏంటంటే నీ డెలివరీ ఎక్కడ కావాలి అని చెప్పి కాలేజీలో పడితే నువ్వు కలికరించలేదు కదా, రా నువ్వు నా చైతన్యపూర్కి వస్తావా, నా కొత్తపేటకు వస్తావా, నా ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి రామంతపూర్కి వస్తావా, పోదాం. సెక్యూరిటీ లేకుండా రా. ఒకవేళ కనుక నిన్ను శభాష్ మీ రేవంత్ రెడ్డి గారు అంటే నేను రాజకీయాల నుంచి మొత్తం తప్పుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పి ముక్కుని ఎదగ రాస్తాను. కానీ ఏం మాటలు ఇది? ఇలా అక్కడక్కడ అరువు తెచ్చుకున్న మనుషుల చేత తిట్టిపిస్తుందని చెప్పి అంటున్నారు. ఎవరు కూడా డబ్బులు ఇస్తే అంతకని తిడతారా అండి? నేను ఇప్పుడే అనుకుంటున్నా మా వేణుగోపాల్ రెడ్డి గారితో, జీవితంలో ఏ పదవి ఉన్నా కూడా ప్రజల చేత ఇంత చీకొట్టించుకొని ఇంత తిట్లు తినేటువంటి నాయకుడిగా మాత్రం ఉండద్దే. ఇది కూడా నేను ఇవన్నీ మీకు పంపిస్తా. అంటే ప్రజలకు మనమేదో 5,000 రూపాయలు ఇస్తే మాట్లాడతారని చెప్పి కడుపు మండే భంగపడినటువంటి పేదల గురించి మాట్లాడుతున్నారంటే ఈయనకి ఏం సంస్కారం ఉన్నట్టు ఒకసారి అర్థం చేసుకోండి. అంటే గది ఆయన సంస్కారం. ఆయనది ఎప్పుడో ఆయన ఆ పని చేసింది కాబట్టి పచ్చకామెలోకి లోకమైన పడుతుంది. నీ పనే గది కాబట్టి పైసలు ఇచ్చి లొల్లి పెట్టించి, పైసలు ఇచ్చి ఇట్లాంటి చేయించి, పైసలు ఇచ్చి ఆ మీడియాని మేనేజ్ చేసేటువంటి పని కాబట్టి నువ్వు అట్లే మాట్లాడతావు. కానీ గతంలో ఉన్న ముఖ్యమంత్రి కూడా అట్లే మాట్లాడు. మాకు బ్రహ్మాండంగా ఉన్నారా ప్రజలు, వీళ్ళు కొద్దిమంది పిడికల మంది సన్యాసులు ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పిండు. సన్యాసులు మాట్లాడిందో ప్రజలు మాట్లాడిందో తర్వాత అర్థమైంది.
ఇప్పుడు ఈయనకు కూడా ఇప్పుడు అర్థం కాదు, ఈయన అద్దాల మేడలో కూర్చున్నాడు కాబట్టి ఇవాళ అధికారం ఉన్ననాడు కళ్ళు నెత్తికెక్కి ఇలా ఎవరు వెలివేశారు చెప్పినప్పటికీ కూడా వినరు, వీళ్ళకి నైజం ఉంటుంది కాబట్టి ఇవాళ విపరీతంగా తిడుతున్నారు, విపరీతం అంటే ఏడుస్తున్నారు. ఇవాళ ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు ఒక్కటి గుర్తుపెట్టుకో, ఇల్లు కూలగొట్టోళ్ళు, నీడను చెదగొట్టోళ్ళు ఎవరైతుందో, గూడు చెదగొట్టోళ్ళు ఎవరైతుందో, పెళ్లిని ఎత్తగొట్టోళ్ళు పాపం తగిలిపోతారని అంటారు జనరల్గా. తెలంగాణలో ఏముంటారంటే ఈ ఇద్దరికి ఎక్కడ కూడా చరిత్రలో ఎప్పుడు కూడా తప్పకుండా ఏదో ఒకటి అనుభవించక తప్పదని చెప్తారు. ఇవాళ నువ్వు చేస్తున్న పని ఏంటిది చెప్పండి. ఆయన అంటున్నాడు హరీష్ రావు గారు రాసిస్తే చదివే గంత దిక్కుమల్ల పడుతుందా రేవంత్ రెడ్డి, నీకైనా అవగాహన ఉందా, నీకైనా జ్ఞానం ఉందా రేవంత్? ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా అసెంబ్లీకి వచ్చినావు కదా, నువ్వు ఇవాళ నేను రాజశేఖర్ గారితో మాట్లాడినప్పుడు నా స్పీచ్లు ఉంటాయి, నేను తెలంగాణ ఆత్మగౌరవ బావుటాన్ని ఎగరేసినప్పుడు నాది 3.5 గంటల స్పీచ్ ఉంటుంది, నాకు కొన్ని వందల స్పీచ్లు ఉంటాయి, అసెంబ్లీలో పోయి నువ్వు కొట్టు, నీకు తెలుస్తుంది నేనెవరినో. నాకు వచ్చిన తెలంగాణ ఆత్మగౌరవ బావుట సందర్భంగా నాకు వచ్చిన అప్రిషియేషన్ సన్మాన పత్రాలు నీకు ఇప్పుడు పంపిస్తా. నేను 60 రోజులే వాస్తవంగా ఎవరు మాట్లాడిన నాడు ఈ హైడ్రా గురించి మాట్లాడి నేను నిరంతరంగా ఇక్కడ చెరువుకి వచ్చిపోయినా, మీ పక్కకు వచ్చిపోయినా, అస్మత్పేట చెరువుకి వచ్చిపోయినా, అక్కడ నల్ల చెరువుకి వచ్చిపోయినా, ఇక్కడ సెబ్రిగూడ చెరువుకి వచ్చిపోయినా, అటు పక్కకు మౌలాలి చెరువుకి వచ్చిపోయినా, అటు పోతే సరూనగర్ చెరువుకి వచ్చిపోయినా, ఇట్లా ప్రతి చెరువుని ఒడ్డెర కాలనీకి వచ్చిపోయినాను, జొన్నబండ కాడికి, ప్రతి కాలనీని, ప్రతి బస్తీని తిరిగిపోయినాను. 60 రోజులుగా తిరిగిన తర్వాత నాకు అర్థమైంది ఇది మూర్ఖ పని చేస్తుండు రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన చేసే పని అంటే ఆయన రాజుని అనుకుంటుండు, ముఖ్యమంత్రి అనుకుంటుండు, చక్రవర్తిని అనుకుంటుండు. ఆయన మీరు ఎవడా చెప్పినా ఇవాళ కూడా మా కోర్టు గింతగనం కామెంట్ చేసినప్పుడు కూడా సిగ్గు లేకుండా, కామెంట్ నాట్ ఆన్ ఎంఆర్ఓ, కామెంట్ నాట్ ఆన్ ఆర్డీఓ ఆర్ రంగనాథ్, కామెంట్ డైరెక్ట్గా ముఖ్యమంత్రిగా తగ్గుతుంది. ఎందుకంటే బ్రెయిన్ చైల్డ్, ఈ హైడ్రా అనే బ్రెయిన్ చైల్డ్ తెచ్చింది రేవంత్ రెడ్డి. ఇవాళ ఎవరికి వినొద్దని చెప్పి క్యాబినెట్లో తెచ్చి ఏం మాట్లాడో తెలియదు, అసెంబ్లీలో ఏం మాట్లాడో తెలియదు, ఇలా అందరినీ కాదని తెచ్చింది రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇవాళ కోర్టు వేసేటువంటి ఆ మొట్టకాయలు, కోర్టు చేసిన ఆ కామెంట్స్ రేవంత్ రెడ్డి గారికి వర్తిస్తే తప్ప ఇంకొకరికి వర్తించే ఆస్కారం లేదు. నేను ఇప్పటికి కూడా అంటున్నా, నువ్వు ఎక్కడికైనా ఇవాళ ఎన్ని వేల మందికి, నేను ఇప్పుడే పొద్దున పూట మౌలాలి దగ్గర బండచెరువు కడిగి పోయించిన, బండచెరువులో 7,800 ఇళ్ళండి. అవి అన్నీ కూడా లేఅవుట్లు, కాలనీలు 1979 నుంచి మొదలుపెట్టి 1980 నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇళ్ళు. అవి 7,800 ఇళ్ళు అంటే నువ్వు అర్థం చేసుకోండి, అవన్నీ సింగిల్ ఫ్లోర్ కాదు, డబుల్ ఫ్లోర్, కొంత పెద్ద పెద్ద ఇళ్ళు ఉన్నాయి. యావరేజ్ 2 కుటుంబాలు వేసుకున్నా కూడా ఒక 15,000 కుటుంబాలు అంటే 60,000 జనాభా ఉంటుంది. 2 డివిజన్లు వస్తాయి, వినాయక నగర్ డివిజన్ ఒకటి వస్తుంది, మౌలాలి డివిజన్ ఒకటి వస్తుంది, 2 డివిజన్లు ఉంటుంది కాలనీలు. ఇవాళ వాళ్ళు ఎంత బాధపడుతున్నారో, 35 ఏళ్ల క్రితం 40 ఏళ్ల క్రితం కట్టుకునే ఇళ్ళని కూలగొడతారా బిడ్డ, మాకేం గాచారం పట్టింది బిడ్డ అని ఎట్లా తిడుతున్నారు అంటే, ఎందుకైనా బిడ్డ వాళ్ళు ఓట్లేసిందని చెప్తుంది. నేను అంటున్నా, నీకు ఒక ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, నీకు కూడా నీ పార్టీ నాయకులు ఉంటారు,